లగచర్ల దమనకాండ చూసినాం. ఫార్మా క్లస్టర్ల కోసం భూముల సేకరణ అని చెప్పేసి దాదాపు బీఆర్ఎస్ నాయకులు అందరూ మాట్లాడుతున్నారు. అల్లుడు తమ్ముడు అన్న కోసమే పనిచేస్తుండ్రు రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రజల కోసం కాదు అని చెప్పేసి. నిన్న అదానీ కంపెనీలకు సంబంధించి అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా పెడతారనే ముచ్చట బయటకు వచ్చింది. మొత్తం మీద 100 కోట్లు ఏవైతే విరాళాలు ఉన్నాయో ఆ విరాళాలను వెనుకకు పంపిస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. కాకపోతే లగచర్లలో ఏదైతే ఫార్మా కోసం భూములు గుంజుకునే క్రమంలో మహిళల మీద దారుణాలకు పాల్పడ్డరు, ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసిండ్రు, ఆ మహిళల తరపున మీరు ఏం మాట్లాడతారు? దాదాపు బీఆర్ఎస్ పార్టీ భరోసాగా ఉన్నది వాళ్ళందరికీ. లగచర్లలో అసలు లగచర్ల ఘటన ఇప్పుడు మొన్న 10 రోజుల క్రితమో నెల రోజుల క్రితమో మొదలైంది కాదు. 9 నెలల ముందు నుంచే లగచర్ల గ్రామస్తులు టెంట్లు వేసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి ముందుగా వాళ్ళు పోయింది కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికే, ఈ ఫార్మా కంపెనీని పెట్టకండి అని చెప్పేసి. ఫస్ట్ ఇనీషియల్ గా కంపెన్సేషన్ గురించి లొల్లొచ్చిందేమో, కానీ ఆ కంపెన్సేషన్ ఇప్పుడు 40 లక్షలు విలువ గల భూమి 15 లక్షలకు ఇస్తారని అంటే ఎవరన్నా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. మళ్ళీ వీళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు ఏ విధంగా ఉంటుంది. మన భూమిని అందించితే ఇప్పుడు జడ్చర్లో కూడా ఇంతకు ముందు ఫార్మా కంపెనీ ఉంది, మరి అక్కడికి పోయి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిళ్ళు గ్రామస్తులు, వాళ్ళకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి. ఫర్టిలిటీ అంటే గర్భం కూడా 80% తగ్గిపోయిందంట జడ్చర్లలో. మరి అదే పరిస్థితి వీళ్ళకి కూడా వస్తుంది, కలుషితం అవుతుంది. భూమి కలుషితం కావడం వల్ల, నీళ్లు కలుషితం అవ్వడం వల్ల ప్రజలు అనారోగ్యానికి అస్వస్థకి గురవుతారు అని గమనించి ఈ గ్రామానికి భవిష్యత్తు ఉండాలంటే అది ఫార్మా కంపెనీ అక్కడ పెట్టొద్దు అని అనేసి నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఎంత కంపెన్సేషన్ ఇచ్చినా, కొన్ని కోట్ల రూపాయల కంపెన్సేషన్ ఇచ్చినా కూడా వీళ్ళు పెట్టద్దు అని నిర్ణయించుకున్నారు లగచర్ల గ్రామస్తులు. అట్లాంటి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇవన్నీ కూడా దాని తర్వాత ఏర్పడ్డాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇంటర్ఫిరెన్స్ అనేటిది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పుడు ఎక్కడైనా కూడా ప్రజలే వాళ్ళందరూ. బీఆర్ఎస్ పార్టీలో ఉండే వాళ్ళు కార్యకర్తలు ప్రజలు కాదా? కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్యకర్తలందరూ ప్రజలు కాదా? మరి ఈ లగచర్లలో ఉండేటటువంటి ఆ గ్రామస్తులందరూ కూడా దాంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు, ఇతర సంఘాల వాళ్ళు ఉన్నారు, ఇతర రాజకీయ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళందరూ కూడా ఉన్నారు. మరి వాళ్ళందరూ కలిసి నేడు ఉద్యమం చేసిళ్ళు. దీన్ని తప్పుదో పట్టించడానికి వాళ్ళు ఏమంటారు, అదంతా బీఆర్ఎస్ చేసిన కుట్రే అని అంటారు. బీఆర్ఎస్ చేసిన కుట్రే అయితే మరి ప్రతి గ్రామం అట్లా కావాలి కదా, మా గ్రామం కూడా అట్లా కావాలి, మీ గ్రామం కూడా అట్లా కావాలి, కెమెరామెన్ అన్న వాళ్ళ గ్రామాలు కూడా అట్లా కావాలి. మరి అట్లా అయితేనే? అట్లా అయితే లేదు. ఎందుకు ఓన్లీ లగచర్లలో వేస్తున్నారు? ఎందుకంటే అక్కడ నిజంగా వాళ్ళు ఆ బాధకి గురవుతున్నారు, వాళ్ళ పైన దోపిడీ దౌర్జన్యం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పాలకులు, వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు, రేవంత్ రెడ్డి గారి కుటుంబం మొత్తం కూడా, వాళ్ళ అల్లుడు, దీనిలో వాళ్ళందరూ కూడా వాళ్ళకి దౌర్జన్యం జరుగుతుంది కాబట్టి వాళ్ళు నేడు బయటికి వచ్చిళ్ళు. నేడు అట్లాంటి సంఘటనలో మరి దాన్ని పట్టుకొని ఇప్పుడు మన ఇంటి పైనే ఒక డ్రోన్ తిరుగుతూ ఉంటే మనకి ఎంత అభద్రతకు గురవుతాం. ఒక మహిళ మళ్ళా మనం మహిళలం. ఆ డ్రోన్లు ఇష్టం వచ్చిన టైంలో ఆ డ్రోన్లకి ఏదైనా పర్మిషన్ ఉందా? ఇప్పుడు మన ఏదైనా వెడ్డింగ్ అయితేనే ఒక డ్రోన్ పర్మిషన్ లేకుండానే మనం ఎగరేయలేం. వెడ్డింగ్లకి కూడా డ్రోన్ పర్మిషన్ కావాలి అని చెప్పేసి చెప్తున్న పోలీసులు నేడు ఏ పోలీస్ పర్మిషన్ లేకుండా, ఎంఆర్ఓ పర్మిషన్లు లేకుండా నేడు లగచర్ల గ్రామం చుట్టూగా కూడా డ్రోన్లు తిరుగుతా వాళ్ళ పైన ఒక కన్ను పెట్టి ఉంటే మరి ఎక్కడిది? అట్లాంటి దౌర్జన్యం వాళ్ళు భయభ్రాంతులకి గురిగారా? నేడు లగచర్ల గ్రామంలో అలాంటి భయభ్రాంతులకి గురవుతున్నారు. అర్ధరాత్రి పోలీసులని గూండాల లెక్క పోలీసులని అర్ధరాత్రి పంపించి అక్కడ ఉండే అబ్బాయిలందరినీ తీసుకుపోయి జైలు వేసింది. మళ్ళీ ఉట్టిగరా అని అంటే అక్కడ ఒంటరి మహిళలు ఎంతో మంది ఉంటారు, వాళ్ళ ఇంట్లో మొగోళ్ళు లేరు అని చెప్పినా కూడా ఇల్లు మొత్తం గాలిచ్చిళ్ళు. ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారు. అసలు ప్రెగ్నెంట్ ఉమెన్, ఐ థింక్ హర్ నేమ్ ఇస్ జ్యోతి, ఎంత గట్టిగా వాళ్ళు మాట్లాడారు అని అంటే మేము ఏడికన్నా పోతాము అని చెప్పేసి మన కేటీఆర్ అన్న గారి ఆధ్వర్యంలో నేషనల్ కమిషన్, మన ఎస్టీ కమిషన్ దగ్గరికి వెళ్ళడం జరిగింది, ట్రైబల్ కమిషన్కి. ఢిల్లీకి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మీరు ఢిల్లీకే కాదు చంద్రమండలానికి పోయినా కూడా నేను చేసేది నేను చేస్తా అని అంటాడు. అంటే ఒక ఊరు మొత్తం కూడా తిరగబడి మాకు వద్దు అని అంటే నేను చేసేది చేస్తా, నేను లాక్కుంటా భూములు అని అంటే ఊరుకుంటారా ఎవరైనా? మరి నేడు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నిన్న మైబాద్లో ఒక ధర్నా పెట్టడం జరిగింది. ఆ మైబాద్ ధర్నాకి కొన్ని రోజుల క్రితం పర్మిషన్ ఇవ్వలే పోలీసులు, కానీ అయినా కూడా హైకోర్టు సువమోటో తీసుకొని పర్మిషన్ ఎందుకు ఇయ్యరని చెప్పేసి పర్మిషన్ ఇచ్చింది. మొన్న పర్మిషన్
మొన్న ఏ టైంలోనైతే పెట్టాల్సిందో ఆ టైంలో పెట్టేది ఉంటే 1000 మందితోటి ధర్నా చేద్దాము అని అనుకున్నారు. కానీ పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల నిన్న పెట్టిన మహాధర్నాకి 25,000 మంది దాకా వచ్చిళ్ళు ప్రజలు. ఒక జన హోరు మొత్తం బయలుదేరింది. మరి ఆ విధంగా రాష్ట్రంలో నలుమూలలా కూడా లగచర్ణ బాధితులందరికీ అదే కాంగ్రెస్ వల్ల ఎన్నో కుటుంబాలు నేడు రోడ్డున పడ్డాయి. మరి వాళ్ళందరికీ కూడా మేము ఉన్నాము అని చెప్పేసి మేము అండగా ఉంటాము అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. వాళ్ళ కాంగ్రెస్ నాయకులు మహిళలను కోటీశ్వర్లను చేస్తామని చెప్పేసి గొప్ప సంకల్పాన్ని ముంగట పెట్టుకుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు? అక్కడ కోటీశ్వర్లను చేస్తారంటే నన్ను కోటీశ్వర్లు చేస్తారంటే నేనే ఫస్ట్ సంతోషంగా ఉంటా. మహిళలందరినీ కూడా కోటీశ్వరాలు చేస్తారు అని అంటే మరి ఒక్క మహిళనైనా నేడు కోటీశ్వరాలైందా? అసలు కోట్లు పక్కన పెట్టండి అక్క, కోట్లు పక్కన పెట్టండి. మొన్న బతుకమ్మ అయింది కదా, ఆ బతుకమ్మ చీరలన్నా ఇయ్యమని చెప్పండి. ఆ బతుకమ్మ చీరలు కూడా ఇయ్యడానికి శాత కాదు, ఓ చీర ఇయ్యడానికి శాత కాదు, కానీ కోటీశ్వరాలని చేస్తారంట. ఆ బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు ఇచ్చేది ఉంటే నేడు సిరిసిల్లలో ఉన్న చేనేత కార్మికుల అన్నలు బతికేటోళ్ళు. నేడు చేనేత అన్నల మరణాలకి ఆత్మహత్యలకి కారణమైంది మళ్ళా గదే కాంగ్రెస్ పార్టీ. అది చేయనీకే శాత అయితే లేదు. వాళ్ళు ఇచ్చింది ఏంటి? 2,500 రూపాయలు నెలకి ఇస్తామన్నారు కదా, అది ఇయ్యనికే శాత అయితే లేదు. 2,000 రూపాయలు ఇయ్యడానికి శాత కాని వాళ్ళకి కోటీశ్వరాలని ఎట్లా చేస్తారక్క? కోట్లు ఎత్తే నేనే చెప్తాను కదా, నేనే నీ కోటి ఎత్తది. ఇంకా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, నువ్వు నన్ను కోటీశ్వరాలని చేయి, నేనే నీ కోటి ఎత్తా. అసలు తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరూ కూడా కాంగ్రెస్ కే ఓటు ఎత్తారు. ఎందుకు మర్చిపోతారు? నేను బీఆర్ఎస్ పార్టీ, నేనే చెప్తున్నా, నేను కాంగ్రెస్ చేయికి ఓటు ఎత్తానని చెప్పి నన్ను కోటీశ్వరాలు లెక్క చెప్తే నేను. మరి అవన్నీ కూడా కోటీశ్వరాలు, అవన్నీ గాల్లో మేడలు కడుతున్నారు. అవన్నీ గాల్లో మేడలు అని చెప్పి మనోళ్ళకి కూడా తెలుసు. ఇదే ముచ్చట తీసుకుపోయి మీరు గ్రామాలలో మాట్లాడండి, అది ఒక నవ్వేసి వెళ్ళిపోతారు, కానీ దాన్ని ఎవ్వరు కూడా సీరియస్గా పట్టించుకోరు. నేడు ఒక సర్కస్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అనేది, ఒక సర్కస్ అయిపోయింది. వాళ్ళు ఏదైనా మాట్లాడితే జోకర్ లెక్క అయిపోతున్నారు. ఎట్లా అయిపోయిందంటే రేవంత్ పేరు తీస్తే మమ్మల్ని కొట్టడానికి వచ్చే పరిస్థితి అయిపోయింది జనాలలో. రేవంత్ పేరు తీస్తే